ప్రేమికులపై దాడులు ఈ మధ్య తరచూ జరుగుతూ ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ప్రేమ జంటపై జరిగిన దాడి దృశ్యాలు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి మీకు. యువతి మృత్యువాత పడింది, కానీ యువకుడు తీవ్ర రక్తస్రావంతో అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. యువతి మృతి చెందినట్టు చెప్తూ ఉన్నారు. రక్తపు మడుగులో ఆ యువకుడు పడి ఉన్నారు. ప్రస్తుతం ఆ యువకుడిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు, అసలు ఏం జరిగింది అన్నది మనకు ప్రథమ చికిత్స తర్వాత కానీ ఆ యువకుడు చెప్పే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట జీలకర్రగూడెం గుట్టపై ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ జంటపై దుండగులు దాడి చేశారు. అయితే వారు ఎవరు, ఎందుకు వీరిని దాడి చేయాల్సి వచ్చింది అన్న వివరాలు మనకు మరి కాసేపట్లో తెలుస్తాయి. మా ప్రతినిధి రవి ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు. రవి, అసలు ఏం జరిగింది? కామవరపుకోట మండలం జీలకర్రగూడెం అంటే ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. ఇక్కడికి ప్రతి ఆదివారం సెలవు దినాల్లో పర్వదినాల్లో కూడా పెద్ద ఎత్తున యువకులు కావచ్చు, పర్యాటకులు కావచ్చు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అయితే ఆ కొండ పై భాగంలో బౌద్ధ గుహలు ఉంటాయి. అక్కడ ఎక్కువ అటవీ ప్రాంతం ఉండడంతో నిర్మానుష్యంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఎక్కువ మంది ప్రేమికులు ఏకాంతం కోసం కూడా అక్కడికి వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం అక్కడ ఒక యువకుడు ఏకాంతంలో ఉన్న సందర్భంలో వారిపైన తీవ్రంగా దాడి జరిగినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే తీవ్ర గాయాలపైన యువతి వివస్త్రగా ఉంది, ఆవిడ చనిపోవడం జరిగింది. అదేవిధంగా పక్కనే తీవ్ర గాయాలతో రక్తస్రావం అయిపోయి ఒక యువకుడు పడి ఉన్నాడు. అయితే వీరిని ఆ యువకుడిని కొద్దిసేపటి క్రితమే 108 లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే స్థానికులు చేశారు. మరోవైపు చూసుకుంటే ఈ ఘటన స్థానికంగా కూడా సంచలనం కలిగించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వారి వద్ద పోళ్ల నుంచి భీమడోలు ప్రాంతానికి సంబంధించి వచ్చినట్లుగా అక్కడ ఒక టికెట్ లభించడంతో వీరు భీమడోలు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు బైక్ పై వచ్చినట్టు కూడా మరి వాళ్ళు తీసుకొచ్చినటువంటి బైక్ కూడా ఉంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో అయితే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు యువకుడిని ఇంట్రాగేషన్ చేయడం ద్వారా కూడా తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే అతను గాయాల పాలైనప్పటికీ ప్రస్తుతం మాట్లాడే దశలో అయితే ఉన్నాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత పూర్తి వివరాలు అయితే పోలీసుల ద్వారా తెలిసే అవకాశాలు ఉన్నాయి. రైట్ రవి. పశ్చిమ గోదావరి జిల్లా జీలకర్రగూడెం గుట్టపై దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంటపై దుండగుల దాడిలో ఓ యువతి మృతి చెందింది. రక్తపు మడుగులో యువకుడు పడి ఉన్నాడు. ప్రస్తుతం ఆ యువకుడిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఏంటి అన్న విషయాలు ఆ యువకుడు మరి కాసేపట్లో చెప్పే అవకాశం కనిపిస్తోంది. పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా చెప్తారు